హలో అండి, వెల్కమ్ టు నిరాలి ఐడియాస్. ఈరోజు మనం శ్రీ బాల త్రిపుర సమేత చాణుక్య కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఇది మనకి సామర్లకోటలో లొకేట్ అయి ఉందండి. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్సే, మేబీ ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. మీరు స్టెప్స్ ఎక్కి రోడ్ క్రాస్ చేసి రావాల్సి ఉంటుంది అంతే. బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే కాకినాడ నుంచి చూసుకుంటే ఇది ఒక అరౌండ్ 6 to 8 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. ఇక్కడ మనకి కుమారస్వామి చాణుక్య భీమేశ్వర స్వామి ఆలయం పేరు ఎందుకు వచ్చిందంటే, అప్పట్లో తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు కదా, ఆయన్ని కుమారస్వామి వధిస్తారనమాట. అలా వధించినప్పుడు 5 భాగాలుగా కింద పడతాయి బాడీ, మళ్ళీ వెంటనే కలిసిపోతుంది అనమాట బాడీ. ఆ బాడీ అలా కలవకుండా విష్ణుమూర్తి చెప్తారు, ఈ 5 ఇలా పడగానే దేవతలందరూ కలిసి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ప్రతిష్ఠించండి అంటే, అలాగా మన సూర్య భగవానుడేమో ద్రాక్షరంలో పెడతారు. తర్వాత మనకి సామర్లకోటలో కుమారస్వామి, పాలకొల్లులో ఏమో శ్రీ మహావిష్ణువు, భీమవరం నందేమో చంద్రుడు, అమరావతి నందు ఇంద్రుడు ప్రతిష్ఠించారని పురాతనాలు చెప్తున్నాయి. సో దీనికి అలా పేరు వచ్చిందనమాట, భీమేశ్వర కుమారస్వామి ఆలయం అని. ఈ కోనేట్లో ఉన్న వాటర్ తీసుకుని, అక్కడ లింగం ఉంటుందండి, శివలింగము, అక్కడ వాటర్ పోస్తారు చాలామంది. సో అలాగే లోపల మనకి లింగం వచ్చేసి 40 feet ఉంటుంది. సో మనకి పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూడొచ్చు. 20 రూపీస్ టికెట్ ఉంటుంది. పార్కింగ్ టికెట్ కూడా 20 రూపీస్ ఉంటుంది ఫర్ కార్. బైక్కి అయితే 10 రూపీస్. సో మీరు హ్యాపీగా డే అంతా వచ్చి స్పెండ్ చేయొచ్చు. అన్నదానం కూడా జరుగుతుంది ఎవ్రీడే ఆఫ్టర్నూన్ ఇక్కడ. అండ్ చూడడానికి కూడా మీకు మంచి పీస్ఫుల్ ప్లేస్ లాగా, నేచర్ పక్కనే చుట్టుపక్కల పొలాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా చూస్తే కూడా మీకు పురాతన ఆలయం అని ఈజీగా తెలుస్తుంది. మొన్నే శివరాత్రి అయింది కదా, సో ఈ క్యూ లైన్స్ అన్నీ శివరాత్రి కోసం పెట్టినవి. ఇప్పుడైతే టెంపుల్ చాలా ఫ్రీగానే ఉంది, వెళ్ళొచ్చు మీరు. ఇక్కడ సేనాధిపతి వచ్చేసి కాలభైరవుడు అనమాట. ఆయన కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ. సో మీరు కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడు. సో మీరు కూడా వచ్చి ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి దర్శనం చేసుకోండి.